ఏ తెలుగు ఛానల్ కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలో ఇవాళ ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే IIIT హైదరాబాద్ లో ఒక కొత్త మెడికల్ ఫెసిలిటీని CDITH పేరుతో ఏఐజీ హాస్పిటల్లో అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ ఫెసిలిటీ వల్ల ఉపయోగం ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన సెంటర్ పేరు చూసుకున్నట్లయితే సెంటర్ ఫర్ డిజిటల్ టెక్నాలజీస్ ఇన్ హెల్త్ కేర్ CDITH అనమాట. ఇది ఏఐజీ హాస్పిటల్ వారి కొలాబరేషన్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ ఫెసిలిటీ అనేది పేరైతే పెట్టారు. సో వీళ్ళ డిజిటల్ టెక్నాలజీస్ ముఖ్యంగా ఎఫిషియన్సీ మరియు హెల్త్ కేర్ యొక్క డెలివరీని యొక్క ఎకానమీని పెంచడం కోసం ఈ పర్టికులర్ సర్వీస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కోడ్ బ్లూ సిచ్యుయేషన్ ని తగ్గించడం కోసం అయితే యూజ్ చేస్తున్నారు. అంటే కోడ్ బ్లూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే మెడికల్ అలర్ట్ అంటే ఒక ఎమర్జెన్సీ పర్పస్ వచ్చినప్పుడు అయితే వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ ముందుగానే వర్క్ ఫోర్స్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేయడం కోసం ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. మన తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే హెయిర్ కంపెనీ వాళ్ళు మొట్టమొదటి క్లైమేట్ కంట్రోల్ మోడ్స్ అయితే ఆఫర్ చేశారు వాళ్ళ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ లో. మనలో చాలా మంది తెలిసి ఉంటుంది ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఏసీల్లో హెయిర్ కంపెనీ ఏసీలు చూసే ఉంటారు. ఈవెన్ రిఫ్రిజిరేటర్ లో కూడా చూసే ఉంటారు. వాళ్ళ ఏసీలో ఇప్పుడు టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. ఎందుకు యూజ్ చేస్తున్నారంటే వీళ్ళ యొక్క ఏసీని మరింత ఎఫిషియెంట్ గా యూజ్ చేయడం కోసం, లేదంటే వాళ్ళ కస్టమైజ్డ్ మోడ్స్ అనేవి ఈ టెక్నాలజీ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ మానిటరింగ్ అలానే ఎకో మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే మీకు ఎలక్ట్రిసిటీ తక్కువ కాలుతుందని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్ సంబంధించిన స్కిల్స్ నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న తర్వాత శాలరీలో ఒక 65% ఎక్కువ హైక్ ను కోరుకున్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. ఈ రిపోర్ట్ కోసం సుమారుగా 1000 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ద్వారా ఈ డేటాను అయితే సేకరించారు. ఆ డేటా ద్వారా వీళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే 0 నుండి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఎవరైతే స్కిల్ నేర్చుకున్నారో వాళ్ళ యావరేజ్ శాలరీ హైక్ 139% గా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ టెక్నాలజీ ద్వారా మరింత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే చండీగఢ్ లో PU రీసెర్చర్లకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ మీద కాపీ రైట్ అయితే వచ్చిందండి. ఈ మోడల్ లో 1400 ఇమేజెస్ ద్వారా ట్రైన్ అయితే చేశారు. సిగ్నేచర్స్ ద్వారా అయితే ఈ మోడల్ అయితే డెవలప్ చేశారు. నథింగ్ సిగ్నేచర్ మోడల్ అనమాట. ఇందులో 700 ఇమేజెస్ అనేవి రియల్ సిగ్నేచర్స్ అయితే ఒక 700 సిగ్నేచర్లు ఫోర్జ్డ్ సిగ్నేచర్స్ ద్వారా వీళ్ళు ఒక మోడల్ అయితే క్రియేట్ చేశారు. సో మరి దేనికోసం యూజ్ చేస్తారంటే ఫారెన్సిక్ సైన్స్ కోసం అయితే పర్టికులర్ మోడల్ అయితే యూజ్ చేస్తారనమాట. పలానా సిగ్నేచర్ అది ఫేక్ లేకపోతే రియల్ అని కనిపెట్టడం కోసం ఈ పర్టికులర్ మోడల్ అయితే డెవలప్ చేశారు. ఈ పర్టికులర్ మోడల్ డెవలప్ చేయడం కోసం దామిని శివన్ మరియు రాకేష్ మీనా వీళ్ళైతే వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ కంపెనీ వాళ్ళు ఓవన్ ప్రో అనే ఒక అత్యంత ఖరీదైన ఒక మోడల్ అయితే రీసెంట్ గా మార్కెట్ లో తీసుకొచ్చారు. సో ఈ పర్టికులర్ ఓవన్ ప్రో మోడల్ దేనికి ఉపయోగపడుతుందంటే కన్సిస్టెంట్ గా బెటర్ రెస్పాన్సెస్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. కనీసం ఒక $5 ఓపెన్ API సర్వీసెస్ కి ఖర్చు పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ సర్వీస్ అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సుమారుగా $150 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అంటే 1 మిలియన్ టోకెన్స్ కంటే 7,50,000 పదాలు వచ్చి 1 మిలియన్ టోకెన్స్ తో సమానం చెప్తున్నారు. దానికి వీళ్ళు ఓపెన్ కంపెనీలు ఇంత అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన ఓవన్ ప్రో మోడల్ మరింత ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తుందని చెప్తున్నారు. మరింత ఎఫిషియెంట్ గా మరింత రీజనింగ్ పవర్స్ అయితే ఉంటుందని అయితే ఓపెన్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరులో సుమారుగా 50,000 మంది ఉద్యోగాలు అయితే పోవడం జరిగింది. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కారణంగా చెప్తున్నారు. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎఫెక్ట్ అనే కాదు, ఐటీ రంగంలో కూడా ఇటువంటి ఇంపాక్ట్ అయితే జరిగిందని చెప్తున్నారు. ఈ పర్టికులర్ ఉద్యోగాలు కూడా టాప్ లెవెల్లో కాకుండా చిన్న బాగా బేసిక్ రోల్స్ ఏదైతే ఉంటాయి, రిపిటేటివ్ టాస్క్ లైక్ బగ్స్ హ్యాండిల్ చేయడం కానివ్వండి, కొన్ని కోడ్ సంబంధించిన టెస్టింగ్ చేసే సంబంధించిన ఉద్యోగాల మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుందని చెప్తున్నారు. క్లియర్ గా అదే మెన్షన్ చేశారన్నమాట. లో టైర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ వాళ్ళు ఏంటంటే ఈవెన్ తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి దాన్ని తో టెస్ట్ చేద్దామని చెప్పి చాలా మంది కంపెనీస్ అయితే ఇలాగా ని బేసిక్ రోల్స్ లో ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఉద్యోగాలను తొలగిస్తున్నట్టుగా రిపోర్ట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే స్పాటియో రోబోటిక్ ల్యాబొరేటరీ DSRL వాళ్ళు ఒక స్టార్ట్అప్ కంపెనీ అనమాట. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT గౌహతి ద్వారా ఇంక్యుబేట్ అయిన స్టార్ట్అప్. వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ని అయితే యూజ్ చేశారు. ఈ రోబోట్ వల్ల ఉపయోగం ఏంటంటే భారతదేశ సరిహద్దుల యొక్క సర్వే చేపట్టి అలానే భారతదేశ సరిహద్దుల్ని సెక్యూర్ గా ఉంచుతుందని చెప్తున్నారు. అంటే ఇది నథింగ్ బట్ కంప్యూటర్ విజన్ కెమెరాస్ కానివ్వండి అల్గారిథమ్స్ ఉపయోగించి
ఉపయోగించి మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఏమన్నా సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు వస్తే అది అలర్ట్ చేస్తుంది అనమాట. ఇక ఈ రోబోట్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా సర్వైలెన్స్ మరియు రియల్ టైమ్ మానిటరింగ్ అయితే చేస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే స్నోఫ్లేక్ కంపెనీ వారు ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ వాళ్ళతో టైఅప్ అయి సుమారుగా భారతదేశంలో 1,00,000 మంది దగ్గర స్టూడెంట్స్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ నేర్పిస్తామని చెప్తున్నారు. ఈ 1,00,000 మంది ఎవరైతే ఉంటారో భారతదేశం సంబంధించిన విద్యార్థులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్కిల్స్ ని రాబోయే 2 సంవత్సరాల పాటు నేర్పిస్తామని చెప్తున్నారు. ఎంట్రీ లెవెల్ ట్రైనింగ్ కోర్సెస్ అనేవి ఇప్పుడు ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ వాళ్ళ ప్లాట్ఫామ్ లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయని చెప్తున్నారు. అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి స్నోఫ్లేక్ వాళ్ళు ఒక 6 ఫ్రీ లెర్నింగ్ మాడ్యూల్స్ అనేవి డేటా ప్రొఫెషనల్స్ మరియు ఇంజనీర్స్ కి అనలిటిక్స్ ఆర్కిటెక్చర్స్ కి అయితే ఒక 6 ఫ్రీ లెర్నింగ్ మాడ్యూల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ ఏఐ కంపెనీ ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మన్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా వరకు కంపెనీస్ ఏదైతే ఉన్నాయో 50% కోడింగ్ ని కంపెనీలో ఉద్యోగస్తులు చేస్తే మిగిలిన 50% ఏఐ టెక్నాలజీ చేస్తుందని చెప్తున్నారు. సో దీని ద్వారా ఎవరైతే విద్యార్థులు కెరీర్ ని చూస్ చేసుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా కెరీర్ అయితే చూస్ చేసుకోమని చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళని హైలైట్ చేసిన విషయం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లో మాస్టర్ అవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే కంపెనీస్ కూడా ఏఐ యూస్ చేసే వాళ్ళ వర్క్ ఫోర్స్ ని నడిపిస్తున్నారు. అటువంటి టైంలో మీరు ఏఐ నేర్చుకోకపోతే గనక ఆ కంపెనీ వాళ్ళు మీ సహ ఉద్యోగులకు గనక ఏ స్కిల్ వస్తే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏ స్కిల్స్ మీద మాస్టర్ అవ్వాలని చెప్పి శామ్ ఆల్ట్మన్ అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ అయితే హెల్త్ కేర్ రంగంలో గ్లోబల్ లీడర్ అయిన Q.AI వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఎనేబుల్డ్ పల్మనరీ నోడ్యూల్ IPN డిటెక్షన్ క్లినిక్ ని తంగం క్యాన్సర్ సెంటర్ నమ్మక్కల్లో అయితే ఓపెన్ చేశారని చెప్తున్నారు. ఈ పర్టికులర్ ఏఐ మోడల్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ బ్రీత్ ఈజెడ్ మరియు Q.AI వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ కొలాబరేషన్ లో భాగంగా దీని అయితే ఏర్పాటు చేశారండి. సో ఈ పర్టికులర్ ఏఐ మోడల్ ఉపయోగం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్క్రీనింగ్ హబ్స్, అలానే ఈ రిలేటెడ్ జబ్బు ఏదైనా ఉంటే ముందుగానే ఎర్లీ డిటెక్షన్ కోసం, ట్రైగింగ్ కోసం దాని యొక్క ఫాలోఅప్ కేర్ కూడా ఈ ఏఐ రిలేటెడ్ మోడల్ ద్వారా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ ఇన్సిడెంటల్ పల్మోనరీ నోడ్యూల్ IPN క్లినిక్ ఏదైతే ఉందో సిస్టమాటికల్ గా లంగ్ నాడ్యూల్స్ ని ఏదైనా లంగ్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటే ముందుగానే డిటెక్ట్ చేసి ఆ సమాచారాన్ని అయితే చేరవేస్తుంది. ఎవరైతే రోగికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాని ద్వారా ముందుగానే క్యూర్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే యమా కంపెనీ వాళ్ళు హ్యూమన్ మెడికల్ కమిటీ CHMP వాళ్ళు ఒక ఇష్యూ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఒపీనియన్ ప్రకారంగా ఈ ఎమా అనే ఒక వీళ్ళు డెవలప్ చేసిన ఏఐ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇది. దీని ఇన్ఫ్లమేటరీ లివర్ డిసీజ్ MAS ని క్యూర్ చేయడం కోసం ఈ పర్టికులర్ ఏఐ మోడల్ అనేది క్వాలిఫై అయినట్టుగా చెప్తున్నారు. ఈ MAS అనేది ఏదైతే ఉందో లివర్ దగ్గర ఫ్యాట్ లాంటిది బిల్డ్ అయిపోతుంది అనమాట. మంట లాంటిది, ఇరిటేషన్ లాంటిది అయితే వస్తూ ఉంటుంది. ఈ మ్యాష్ వల్ల టైప్ 2 డయాబెటీస్, ఒబిసిటీ, హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు నాష్ వాళ్ళు డెవలప్ చేసిన ఏఐ టూల్ ఏం చేస్తుందంటే ఒక పేషెంట్ సంబంధించిన రికార్డ్స్ తీసుకుని ఇటువంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా ఆ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తుంది. దీని ద్వారా కొంతమేరకు ఈ వ్యాధి యొక్క తీవ్రతను అయితే తగ్గించవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక మీదట ఆధార్ సర్వీస్ ఏదైతే ఉంటాయో వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ఈ సర్వీస్ అనేది ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఉదాహరణకి వాయిస్ ఇంటరాక్షన్స్, ఫ్రాడ్ డిటెక్షన్ మరియు మల్టీలింగ్వల్ సపోర్ట్ వీటన్నిటిని కూడా ఏఐతో లింక్ చేయబోతున్నారు అనమాట. దీనికోసం UIDAI వాళ్ళు బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ వాళ్ళతో అయితే టైఅప్ అవుతున్నారు. కంప్లీట్ గా ఒక జనరేటివ్ ఏఐ మోడల్ అయితే డెవలప్ చేశారనమాట. సో ఉదాహరణకి ఆధార్ సంబంధించిన ఎన్రోల్మెంట్ కానివ్వండి, అప్డేటింగ్ ఇన్ఫర్మేషన్ వీటన్నిటిలో కూడా ఏఐ టెక్నాలజీని అయితే ఇక మీద యూస్ చేసే అవకాశం ఉంది. దీనికోసం వాయిస్ బేస్డ్ ఇంటరాక్షన్స్ కూడా యూస్ చేస్తారండి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఆధార్ ని ఏమైనా ఫ్రాడ్ కింద ఉపయోగించే అవకాశం ఉంటే దానికి సంబంధించిన అలర్ట్స్ ని కూడా ఆ రెస్పెక్టివ్ పర్సన్ కి మెసేజ్ రూపంలో పంపిస్తారంట. నెక్స్ట్ అయితే మిస్త్రల్ వాళ్ళ 3.1 ఏఐ మోడల్ అయితే మార్కెట్ లోకి అయితే లాంచ్ చేశారండి. దీన్ని కాస్త టెక్స్ట్ మరియు మల్టీ మోడల్ పర్ఫార్మెన్స్ ని మరింత ఇంప్రూవ్ చేసి ఈ మోడల్ అయితే రీసెంట్ గా లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మిస్ట్రల్ స్మాల్ 3.1 ఏఐ మోడల్ ఏదైతే ఉందో ఇందులో ఇది 24 బిలియన్ పారామీటర్ మోడల్. ఇందులో కంటెంట్ విండో కోసం 1,28,000 టోకెన్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఇక ఈ మోడల్లో మనకి స్పీడ్స్ వచ్చి సెకండ్ కి 150 టోకెన్స్ వరకు యూస్ చేస్తుంది అనమాట ఈ మోడల్. ఇంకోటి రెస్పాన్స్ టైం కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే LG కంపెనీ వాళ్ళు సొంతంగా ఒక రీజనింగ్ ఏఐ మోడల్ అయితే డెవలప్ చేశారు. దాని పేరే Xono Deep. సో ఈ X1 Deep ఏమేం పనులు చేస్తుందంటే లాజికల్ ప్రాసెస్ ద్వారా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఇస్తుందని చెప్తున్నారు. కొన్ని ప్రిడిక్షన్స్ అయితే చేస్తుందని చెప్తున్నారు. రీజనింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఏంటంటే ఓపెన్ ఏఐ, గూగుల్ అలానే చాలా మంది తమ సొంత ఏ మోడల్స్ తీసుకొస్తున్నారు. ఇటువంటి టైంలో LG వాళ్ళు కూడా ఈ ఏ మోడల్ అయితే తీసుకురావడం ద్వారా వీళ్ళ సొంత ఏ మోడల్స్ మీద అందరూ కూడా దృష్టి పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. Xono Deep సంబంధించిన 32 బిలియన్ పారామీటర్ మోడల్ అనమాట. కాంప్లెక్స్ మ్యాథమెటికల్ సాల్వింగ్ కోసం ఈవెన్ కొరియన్ లాంగ్వేజెస్ లో కూడా ఈ మోడల్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు.
దానికి సంబంధించిన స్కోర్స్ అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ మార్కెట్లోకి శాంసంగ్ కంపెనీ వాళ్ళ అత్యంత అఫోర్డబుల్ ఏ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారో దాని పేరే గెలాక్సీ A26 5G అనమాట. దీని ధర 22,999 రూపాయలతో ఆఫర్ చేస్తున్నారు. ఈ శాంసంగ్ ఫోన్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కెమెరా అనేది యూస్ చేస్తున్నారు అనమాట. శాంసంగ్ నుంచి అత్యంత తక్కువ ప్రైస్ లో ఆఫర్ చేస్తున్న ఏ స్మార్ట్ ఫోన్. ఇందులో Exynos 1380 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ ప్యాక్, 25 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ OIS మెయిన్ కెమెరా అయితే ఆఫర్ చేస్తున్నారు. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా యూస్ చేస్తున్నారు. ఇందులో ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు జెమినీ లైవ్ ఫీచర్ అయితే రోల్ చేశారనమాట. ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు లైవ్ లోనే జెమినీ యాప్ ద్వారా లైవ్ లో ఏదన్నా మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూపిస్తూ దాని నుంచి క్వశ్చన్స్ అడిగినా కూడా జెమినీ అయితే రెస్పాన్స్ అవుతుంది అనమాట. ఇప్పటికే గూగుల్ ఏ స్టూడియోలో కూడా ఈ ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు గూగుల్ జెమినీ లైవ్ లో కూడా ఈ కొత్త ఫీచర్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. ఇది లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. But if I lay down and I play dead